నమస్కారం రిషా గారు. నమస్తే. సో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది కాబట్టి అవును. దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే. సో స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర్య స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర్య ఏదో ఒకటి. తర్వాత ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ ఉండి మనం మాట్లాడితే ప్రపంచం అంతా వినే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. కానీ అప్పటి రోజుల్లో మహాత్మా గాంధీ గారు తన మళ్ళీ ఇంకా ఏ ఎమోషన్స్ లేకుండా శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలను పట్టుకొని తను స్వాతంత్రం తెచ్చిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. నాకు డీప్గా ఆలోచిస్తే తను కూడా ఎంతో ఎన్లైట్మెంట్ పొందిన వ్యక్తి. మన స్పిరిచువాలిటీకి తను కూడా దాంతోనే సాధ్యమైందని అనిపించింది. సో ఈ మహాత్మా గాంధీలోని ఈ కోణం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మన ప్రేక్షకుల కోసం కొంచెం వివరించండి. ఆయన ఒక్కడే కాకుండా నాకేం తెలియదు. ఓకే, నేను చదివాను అతని ఆటోబయోగ్రఫీ. సో ఇంకొక ముగ్గురు ఉన్నారు, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, కట్టబ్రహ్మ. సబ్జెక్టివ్ అది. ఓకే, ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తా. ఓకే, ఎందుకంటే ఒక మనిషిని మనం ఒక చిత్రంలో చూడడానికి లేదు, అవి విరాట్ స్వరూపాలు అవి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అడుగు ఒకటి చెప్తాడు. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి నేను ఒకటి చెప్పాను అనుకో, మహాత్మా గాంధీ గురించి ఆల్రెడీ అధ్యయనం చేసిన వాడు అంటాడు అసలు నువ్వు ఆయన ఏమేం చేసిండో తెలుసా అని మెల్లగా పర్సనాలిటీ దానిలోకి వెళ్తుంది. తెలుసుకోవాల్సిన స్వాతంత్రం ఏంటి, నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా లేదా, అసలు ఒకరు ఇచ్చేదా. సో ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ తనకు సాధ్యమైన తాను చేశాడు. ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఏం చేశారు, అప్పుడున్న పొలిటీషియన్స్ అదే చేశారు. నథింగ్ చేంజ్డ్. అప్పుడు రాళ్లతో కొట్టుకుంటున్నారు, ఇప్పుడు కొంచెం బంగారంతో కొట్టుకుంటున్నారు. యాటిట్యూడ్ మారలే. అందుకని అది చరిత్రకు సంబంధించింది, చరిత్రకారులు చెప్తారు. ఇప్పుడు మనం ఎవరన్నా ఒక వ్యక్తిని గురించి చెప్పామనుకో, వీ హ్యావ్ టు బి స్పెసిఫిక్. ఓకే, జనరలైజ్ పనికిరాదు. ఇప్పుడు మహాత్మా గాంధీ కాదు, ప్రపంచంలో ఉన్న అందరి మనుషులు నేను గౌరవిస్తాను. సో దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చాడు, ఆయన ఒక్కడే ఏం తీసుకురాలి. చాలా మంది కలిసి, నిన్ననే ఖుదీరామ్ బోస్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఆయన జన్మదినం. ఖుదీరామ్ బోస్ ఎవరు తెలుసు? సావర్కర్ కూడా దేశం కోసం పోరాడంటాడు. అండమాన్లో ఉన్నాడు. కానీ కొందరు అంటారు సావర్కర్ బ్రిటిషర్స్కి ఉత్తరాలు రాసిన చెప్పినట్టు. సో ఎంత కంటెంట్ ఉందంటే అందరికి ఏకాభిప్రాయం కుదరదు. అసలు మన ఒక ఫ్రెండ్ గురించి నువ్వు అడిగితే ఇంకో ఫ్రెండ్ వచ్చి వాడు చెడ్డవాడని చెప్తాడు. ఇది ఇంకా మాట వరుసకే వాళ్ళది రిటర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు రాసిన లెటర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫేవర్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి అగెనిస్ట్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు భగత్ సింగ్ మరణానికి కారణం ఎవరు అని ఇంటర్నెట్లో కొట్టు. సుభాష్ చంద్రబోస్ మరణించిన తర్వాత 15 years అసలు ఎందుకు స్పైయింగ్ చేశారు అతని కుటుంబం మీద. సో సుభాష్ చంద్రబోస్ రష్యాలో, సైబీరియాలో అక్కడ మరణించడం ఒక వార్త ఉంది. సుభాష్ చంద్రబోస్ ఒక ప్లేన్ క్రాష్లో మరణించడం ఒక వార్త ఉంది. సుభాష్ చంద్రబోసే గుమ్నామీ బాబా అని ఇప్పటికి కోర్టు కేసు నడుస్తుంది. కావాలంటే అనుజ్ ధర్ అనే ఒక వ్యక్తి పేరు కొట్టు, అతని వీడియోస్ చూడు, అతను రాసిన పుస్తకాలు 2 ఉన్నాయి, చదువు. నేను చదివాను కాబట్టి నేను అంతర్గతంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. వాళ్ళకి సాధ్యమైంది వాళ్ళు చేశారు. వీఆర్ నాట్ హియర్ టు గివ్ ఎనీ సర్టిఫికెట్స్ టు ఎనీబడి. ఆయన గొప్ప, ఈయన గొప్ప, ఈయన మహనీయుడు, ఆయన మహనీయుడు ఎవరికి తెలుసు? నేనంట అందరూ మహనీయులు. సో ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఇలా ఈ రోజు సెలబ్రేట్ చేసుకో, అది ఒక్కరోజు స్పెషల్గా ఎందుకు? అవును, అదే అది ఒక రోజుని గుర్తిస్తున్నాం అంతవరకే. గుర్తించి ఎవ్రీ డే ఈజ్ ద సేమ్ డే ఫర్ మీ. ఇప్పుడు మీరు చెప్పబోయేది ఈ క్వశ్చన్ అడిగినాక వస్తుంది. నెక్స్ట్ ఏముందంటే, ఇప్పుడు నా విషయమే చెప్తాను, వేరే ఎవరి విషయం. నా బర్త్డే నేను ఎప్పుడు జరుపుకోను, ఎందుకంటే నాకేం స్పెషల్ అనిపించదు. వెరీ నైస్, కంటిన్యూ. నాకేం స్పెషల్ అనిపించదు. లైఫ్ అనేది వేరు, సమాజం వేరు. సమాజంలో మళ్ళీ ట్రెడిషన్స్ వేరు, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. నువ్వు జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తే అది ఎస్ అనేవాళ్ళు 50 మంది, నో అనేవాళ్ళు 100 మంది ఉంటారు. ఓకే, ఇంకో స్టేట్మెంట్ సుభాష్ బోస్ గురించి ఇస్తే ఇంకోటి చెప్తారు. పుట్టినరోజు నేను జరుపుకోనంటే ఎంత గమండి వీడికి అంటారు. నేను ప్రతిరోజు జరుపుకుంటే గ్రేట్ బ్రో అంటారు. తర్వాత నేను పెద్ద పార్టీ ఇస్తున్నా, చిరంజీవి వచ్చినట్టు వావ్ అంటారు. నేను 1000 మందికి అన్నదానం చేస్తున్నట్టు సూపర్ అంటారు. అంతలో నేను తప్పు చేసిన తెలుసా, వీడు నాకు ముందే డౌట్ వచ్చింది, వీడు అవలగాడని.
సో నేను అంటున్నది ఓకే. పబ్లిక్ తర్వాత Issue. సొసైటీ అంటే అండ్ పాలిటిక్స్ దాన్ని చర్చించడానికి వద్దు. ఒక యూట్యూబ్ సమాజం ఉంది. సో సో ఇప్పుడు డాక్టర్ సర్జరీ చేస్తాడు, కంపౌండర్ జస్ట్ అందియాలి. అట్లనే ఒకరు వంట చేస్తారు, ఒకరు పక్కన కూరగాయలు తరిగియాలి. పైలట్ నడుపుతున్నాడు, మన వెనుక సపోర్ట్ కాకుండా పోవాలి. సో ఈ సమాజంలో నాకున్న మేధాశక్తిని బట్టి, నాకున్న అవగాహన బట్టి నేను పొలిటికల్ కామెంటరీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే అది ఇమ్మీడియట్ గా పర్సనల్ వర్బల్ స్పాట్ అవుతుంది. ఈడు కూడా బీజేపీ గాడే, ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి ఓటేసినావు అంటే చెప్పాలంటే అవునవును. నువ్వు విదిన్ నో టైం 2 భాగాలు విడిపోతుంది సమాజం. సో వాడుకున్న ధారణ నుంచి వాడు సత్యాన్ని వదిలేస్తాడు. సత్యానికి అసలు పాలిటిక్స్ లేవు, దానికి దేశం లేదు, బౌండరీ లేదు. ఎట్లయితే ఆకలి గురించి నేను మాట్లాడుతున్నా, పదార్థం గురించి పాలిటిక్స్ మాట్లాడుతున్నా. సరే, ఈ విషయం వదిలేద్దాం రీసా గారు. అంటే ఇది అంతర్గతంగా తెలుసుకుందాం, దాన్ని మనం ఫిలాసఫైజ్ చేయొద్దు. ఓకే. నువ్వు కట్ చేయకపోతే కట్ చేయకంతే. ఇప్పుడు మనం దాన్ని ప్రీచింగ్ చేసామనుకో ఇమ్మీడియట్ డిస్కషన్ వస్తుంది. మళ్ళీ వస్తుంది. అది మూఢనమ్మకం కాదు, అది మూఢనమ్మకం వేరే. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ నేను అంటున్నది మనం ఎవరికి ఏ సలహా ఇవ్వద్దు. ఓకే. సో నాకు అర్థమైంది, నీకు చేసుకో. నాకు అర్థమైంది. ఇప్పుడు అదే అలాంటి ఇప్పుడు మూఢనమ్మకాలు ఏమీ లేవు అని అంటే నాకు మనం అర్థమైంది. నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆలోచించుకోండి అంతే. అంతవరకు ఓకే. రెండోది, మన కాన్వర్జేషన్ వీఆర్ నాట్ హియర్ టు డిస్కస్ అబౌట్ ఎనీబడి. నీకేమైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను అడుగు. మనం సమాజం కోసం ఏదైనా సందేశం, నేను ఆ జాబితాలో లేను. నేను కూడా ఇవ్వద్దు అనుకుంటున్నా. నాకు ఇక సబ్జెక్ట్ అంటే ఎంక్వైరీ బేస్డ్ నా వర్క్ అంతా. ఇప్పుడు చెప్పాను కదా, సర్జరీ చేసేవాడు వాడు మెడికల్ షాప్ పెట్టుకోకూడదు. అది వేరే డిపార్ట్మెంట్. అది గౌరవప్రదమైంది. మెడికల్ షాప్ పెట్టుకునేవాడు మెడికల్ ఎక్కడెక్కడ ఏ టాబ్లెట్స్ దొరుకుతాయి అదే వాడు స్లిప్ చదవడం ఇవ్వడం వాడేదో చేయాలి. అందుకని మన కోరేంది అర్థం చేసుకొని అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే లోకాభిరామాయణం స్టార్ట్ అవుతుంది. నువ్వేదో అడుగుతుంది, నేను చెప్పను, నాకు తెలిసినా కొన్ని చెప్పను. ఎందుకు చెప్పను? ఐ టుక్ ఎ స్టాండ్ ఇన్ మై లైఫ్. ఒక క్లారిటీ ఉండాలి. ఐ నెవర్ డిస్కస్ పాలిటిక్స్. ఇప్పుడు ఉదాహరణకి FCRA బిల్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ బిల్. అది నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, దానికి ఒక టైటిల్ కూడా అనుకున్నాను. ఎందుకు తెలుసా? తెలుసుకుంటే తప్పేం లేదు. కానీ FCRA బిల్ ఎవరు తీసుకొచ్చారు? బీజేపీ తీసుకొస్తుంది. బీజేపీ గుడ్ పార్టీ, బ్యాడ్ పార్టీ. ఇమ్మీడియట్గా సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు మనిషి. అసలు ఆ బిల్ ఏంది, అది దేశానికి ఏమన్నా అవసరమా, ఎంతవరకు అవసరము, దాని ఫుల్ ఫామ్ ఏంది, అసలు ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఇండియాకి ఎందుకు, దానికి ఎగ్జాంపుల్ ఫారిన్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు నేను విదేశాల నుంచి ఒకరికి పంపించాను 100 రూపాయలు. వాడు నాకు చెప్పాడు అన్నదానం చేస్తానని. నేను పంపించాను. పంపించిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు, అందులో 10 రూపాయలు అన్నదానం చేసి ఒక 90 రూపాయలతో తుపాకులు అవి కొని కొందరికి ఇచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఏమడుగుతుందంటే 100 రూపాయలు వచ్చాయి, ఆ 100 రూపాయలు ఎలా ఖర్చు చేసావో నాకు చూపించు అని అడుగుతుంది. ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు కొడుక్కి 1000 రూపాయలు ఇచ్చి, తండ్రి ఎరా ఎంత ఖర్చు చెప్పరా అంటే, నీ అమ్మ నువ్వు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు మళ్ళీ నన్ను లెక్కలు అడుగుతాను అనే సమాజంలో ఉన్నాం మనం. ఇప్పుడు నేను యూట్యూబ్ చూస్తే విషయం నుంచి పక్కకు జరిగి పూర్తి వ్యక్తి మీద బురద చల్లుకోవడం దగ్గర ఆగారు చాలా మంది. ఒక వ్యక్తి గురించి వాడి వీడియో పెట్టి ఛాలెంజ్ చేసి మళ్ళీ వీడి గురించి ఆమెకు అసలు విషయం ఏంది, విషయాన్ని నోబడీ హ్యాస్ ఇంట్రెస్ట్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్. ఇమ్మీడియట్ గా బయాస్ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్ గా వాటర్ బౌటరీ వచ్చేస్తుంది. ఇమ్మీడియట్ గా ఉదాహరణకి మనం ఏమన్నా ఒక వ్యక్తిని పొగిడామా, ఆ వ్యక్తి నచ్చని వాళ్ళందరికీ నువ్వు శత్రువు అవుతావు. అందుకని నేను ఎంచుకున్న సబ్జెక్ట్ అదృష్టవశాత్తు దానికి సంబంధించింది కాదు. అప్పుడు నేను ఆనందం గురించి మాట్లాడతాను. పరమ దుర్మార్గుడు ఆవిడ ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు, ఒక పొలిటీషియన్ కూడా ఆనందంగా ఉండాలనుకుంటాడు. సో అది ఏంది అనే విషయం చర్చిస్తున్నా. అందుకని నెవర్ డిస్కస్ విత్ మీ పాలిటిక్స్. దాని అర్థం నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని కాదు. నేను రోజు పాలిటిక్స్ని ఎంత ఫాలో అవుతానో, ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ లేదా అనలిస్టులు చేసే పాలిటిక్స్ అనాలిసిస్ కంటే నేను చాలా అద్భుతంగా అనాలిసిస్ చేయగలను. నాకు ఐడియా కూడా వచ్చింది, ఒక ముసుగేసుకొని అనాలిసిస్ చేద్దాం ఒక ఛానల్ పెట్టేది. తర్వాత యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోమంటుంది దానికి. మాస్క్ మ్యాన్ అని ఒకటి పెట్టి కొంచెం వాయిస్ మార్చి, ఈ రోజు పొలిటికల్ సినారియోలో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలుసా, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడా, సీఎం అవుతాడా, దీని గురించి అంబటి రాంబాబు ఏమంటున్నాడు తెలుసుకుందాం. ఇట్లాంటివి చేద్దాం అనుకున్నా సరదాగానే. కానీ సత్యము నుంచి మనిషి పక్కకి వెళ్ళిపోతాడు. వెరీ రేర్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నది. ఇది కూడా పొలిటికల్ అవ్వడం నాకు ఇష్టం లేదు.
సో నాకు ఎవరు రెస్పెక్ట్ వద్దు. నిజంగా ఉపయోగించేవాడు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి నువ్వు ఒక సాఫ్రాన్ కలర్ దాంట్లో నువ్వు ఒక చాక్లెట్ పెట్టించావు, వాడికి సాఫ్రాన్ అంటే ఇష్టం లేదు, వాడు చాక్లెట్ వదిలేసిపోతున్నాడు. సమాజం అట్లా డివైడ్ అయిపోయింది, రంగుల్లో డివైడ్ అయిపోయింది, ఆలోచనలో డివైడ్ అయిపోయింది, మత గ్రంథాల్లో డివైడ్ అయింది, కులాల్లో డివైడ్ అయిపోయింది. మళ్ళీ నేను ఒక ఒపీనియన్ చెప్పి మహాత్మా గాంధీ గురించి, వై షుడ్ ఐ డివైడ్? దానికి చాట్ జీపీటీ ఆ మహాతల్లి చాలు, మనం అక్కర్లేదు. నేను అర్థం చేసుకోవాల్సింది నా అధ్యయనంలో తెలుసుకున్నా. ఓకే, అంటే ఫ్రమ్ ఓషో టు సద్గురు, ఫ్రమ్ పొలిటికల్ స్పెక్ట్రంలో ఎవరెవరికి ఏ ఒపీనియన్ ఉంది, లార్డ్ క్లెమెంట్ హెట్లే దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ సంబంధించిన లెగసీ, లేకపోతే అప్పుడున్న రాజగోపాలాచారి, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే లార్డ్ మౌంట్ బాటన్, లేకపోతే ఎడ్విన్ మౌంటైన్, వీళ్ళందరి మధ్యన ఏం జరిగింది? చదవాలి, ఒపీనియన్స్ కాదు. చదివిన తర్వాత కూడా నువ్వు సత్యం చెప్పినా ఎవడు నమ్మడు. బికాస్ నో బడీ రీడ్స్, దిస్ సొసైటీ ఈజ్ మేడ్ ఆఫ్ నాన్ సెన్సికల్ ఒపీనియన్స్. వాడికి ప్రతి దాని మీద ఒపీనియన్ ఉందా? వాడి గురించి వాడికి ఏం తెలియదు, కానీ వాడికి అన్నీ తెలుసు. నేను అంటున్నా నాకేమి తెలియదు, జస్ట్ నా పని ఎంతో నేను తెలుసుకున్నాను. ఒక మాట చెప్పి ఇది ఇక్కడ ఆపేసి వేరే మహాత్మా గాంధీ బొమ్మేసి చూపించమంటే బొమ్మేసి చూపిస్తా. ఎందుకంటే ఎవ్వరు మన దేశం కోసం పోరాడినా వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ ఎన్నో ఒత్తిళ్ళు వస్తాయి. ఇప్పుడు సఫాయి కర్మచారులు దేశం కోసం సేవ చేస్తున్నట్టే, ఉద్యోగులు దేశానికి సేవ చేస్తున్నట్టే, కొందరు అదృష్టవశాత్తు వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ గా ఉంటారు. వాళ్ళు బయటకు వస్తే వాడు ఒక మాట మాట్లాడితే ఒక ఉద్యమం వస్తుంది, ఒక్కోసారి గొడవలు అయితే వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా అప్పుడున్న పొలిటికల్ స్పెక్ట్రంలో ఎట్లా ఒక స్టాండ్ తీసుకోవాలి, ఎవరి వైపు మొగ్గాలి, అప్పుడున్న మైండ్ అది. మనం ఇంత దూరం నుంచి చూసి ఆ రోజు ఆయన చేసిన తప్పు ఇది ఎలా ఉందంటే, ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఒక మ్యాచ్ చూసిన నేను, క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు టెండూల్కర్ 3rd పొజిషన్లో దిగి వచ్చిన తర్వాత 2-3 రన్లు కొట్టి అవుట్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ బాక్స్లో కూర్చుంది రవి శాస్త్రి, తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా కామెంటరీ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమంటారు కామెంటేటర్స్, టెండూల్కర్ ఫస్ట్లో దిగింటే ఇండియా గెలిచేది, 3వ దాంట్లో దిగిండి ఆల్రెడీ, హౌ డు యూ నో? కానీ ఇది బాగుంటుంది, చర్చించడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఈ సినిమా చూడండి, రన్ లోలా రన్, ఎప్పుడన్నా రన్ లోలా రన్, లోలా అనేది అమ్మాయి పేరు, రన్ లోలా రన్. ప్రపంచంలో అత్యంత అరుదైన సినిమాలు ఇది ఒకటి. హాలీవుడ్ దీంట్లో చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఏమీ లేదు, ఒకటే సినిమాని 3 సార్లు తీశారు అంతే సినిమా. ఇప్పుడు నేను ఇంటి నుంచి వెళ్ళి ఆఫీస్లో ఉన్న మా డాడీని కలుసుకోవాలి, హీరోయిన్, ఎందుకంటే డబ్బులు గిబ్బులు రావాలని కాంటెక్స్ట్. ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే ఒక ఆమె ఒక పిల్లవాడిని దొప్పుకొని పోతుంటుంది. ఇప్పుడు ఆ పిల్లవాడి దగ్గర చిచ్చి బుజ్జి అంటది అని అట్లా కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి కలుస్తాడు. బాయ్ ఫ్రెండ్ వచ్చి అటుపక్క లాక్కోకుండా ఇంకో దగ్గర తీసుకెళ్తాడు. అక్కడ గొడవ అవుతుంది, పోలీస్ కేసు అవుతుంది, వాట్ ఎవర్ అవుతుంది. తద్వారా వాళ్ళ డాడీ దగ్గరికి పోలేదు, అంతలో వాళ్ళ డాడీ వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ డాడీని కలుసుకునే ప్రయత్నంలో పరిగెడుతుంది, రన్నింగ్ చేస్తుంది లోలా, మళ్ళీ కట్ మళ్ళీ ఎన్నికిరా, మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చింది. ఇప్పుడు సేమ్ ఆమె దొబ్బకపోతుంది. ఇంతకుముందు పిల్లాడిని బుజ్జి అన్నది కదా, ఈసారి అనలేదు. అందుకని బాయ్ ఫ్రెండ్ కలవలే. ఈసారి బాయ్ ఫ్రెండ్ కలవకపోతే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళింది, కానీ అక్కడ వేరే గొడవ అయింది. ఇట్లా ఒక్క సెకండ్ మిస్ అయితే నీ లైఫ్ మారిపోతుంది. సేమ్ కాన్సెప్ట్ లో తెలుగు ఒక్కలో అనాలిసిస్ లేని ఆయన కరెక్ట్ ఈయన కరెక్ట్, ఫస్ట్ నువ్వు కరెక్టా? నిన్నెవరన్నా విమర్శిస్తే ఏమన్నా నువ్వు తట్టుకుంటావా? అంత జనాలు పిచ్చోళ్ళు కాకపోతే. ఇదంతా ఏంటంటే పరచింతన, పరుల మీద బురద జల్లడం ఎప్పుడు ఆనందదాయకమైన విషయం. నన్ను ఇవ్వడం అనొద్దు. నేను అంటున్నా, అసలు అది చేసే నా మిత్రులు చాలా మంది ఉన్నారు. దే ఆర్ రన్నింగ్ వండర్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళని అంటే చాలా మంది ఎమోషన్ ఇష్టపడే వాళ్ళు అట్లా న్యూట్రల్ గా మాట్లాడే అందరూ అవసరమే ఇక్కడ. సరే, ఆ గొడవ వదిలేద్దాం. సో నేను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ స్పెషల్ గా ఏం జరుపుకుంటాను. నా జీవితమే ఒక పండగ. ప్రతిరోజు నేను ప్రతి క్షణాన్ని జీవితం ఎట్లుంటే అట్లా పండగ లాగానే సంతోషంగానే గడుపుతున్నాను. అట్లాంటప్పుడు మళ్ళీ స్పెసిఫిక్ గా పండగ ఏం అవసరం లేదని నా ఉద్దేశం.
సో నేను ఎవరిని అపోజ్ చేయట్లేదు, అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇప్పుడు celebrate రమణ చేసుకోండి. మహర్షికి ఇది లిబరేషన్ ఉంది, బుద్ధుడికి లిబరేషన్ వచ్చింది, దానికి దేశంతో ఏం సంబంధం? లిబరేషన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద కంట్రీ. ఓకే. లిబరేషన్ మీన్స్ నీ మనసులో ఉన్న జీవితం పట్ల సందేహాలు నివృత్తి అయినాయి, ఆర్థిక సమస్యలు పోయినాయి అని కాదు, లేకపోతే నీకు ఏదో పెద్ద కిరీటం వస్తుందని కాదు. యు ఆర్ ఇన్ ద ఫ్లోయింగ్, ఒక ఫ్లోయింగ్ స్టేట్ లోకి వచ్చి నిలబడ్డావు. సో ఏ అంశము కూడా ఏ సందర్భంలో నీవు ఉన్నావు ఆ సందర్భంలో ఓకే. విద్ ఇన్ నో టైం నువ్వు బ్యూటిఫుల్ గా జెల్ అయిపోయి నువ్వు పని చేయగలుగుతావు. అంతే. నీకు ఎవరి పట్ల ఏ వైమనస్యత లేదు, నీకు నిన్ను ఇబ్బంది పెట్టేంత డిజైర్ లేదు, ఏది ఉంటే అది అర్థం చేసుకుంటున్నావు, నీకు ఏది సాధ్యమో అది చేస్తున్నావు. ఇట్లాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి మనిషి ఎప్పుడూ రెడీగా ఉండాలి. పాలిటిక్స్ అనేది మారుతూ ఉంటుంది. ఇది ఏంది గేమ్ అన్నమాట. ఇది అసలు ఇప్పుడు పార్లమెంట్లో ఏం జరుగుతుంది? ఇంకా అది వదిలేద్దాం ఇంకా అది. వదిలేయడం కాదు ఇప్పుడు అంటుంది అది. మన దాన్ని topic బ్రాడర్ వేలో చర్చించవచ్చు. వ్యక్తి పేరు తీసుకొచ్చావా, కథం ఇంకా అది. అక్కడి నుంచి అంత పక్కకు జరుగుతుంది. ఎట్లా ఉందంటే ఒక వ్యక్తి గురించి మొత్తం చెప్పిన తర్వాత ఎదురుగున్నాడు, ఎవరు అతను? మీ డాడీ. నీకు తెలుసా నాకు తెలుసా అయిపోయా కథ. మొత్తం మనం కట్టిన భవంతంతా కూల్చేస్తారు. అందుకని సో అది వదిలే. అందరూ గొప్పవాళ్లే. ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడిన వారు, అందరికీ నా వందనాలు. అందరికీ చేయకూడదాం ఆగస్టు 15 రోజు.